ముందుగా మనతోని వేరే ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ ఉత్తరప్రదేశ్లో ఒక ఆయమన్న ముచ్చట జరిగి కనీసం ఒక 10-15 రోజులు అయిందో కాలేదో, 10 రోజులు కావచ్చు అంతే. ఏది ఒక అల్లునితోటి అత్తలేసిపోయిందని ముచ్చట ఉంది కదా, ఆ కేసు కాస్త ఇంకా వేరే రకంగా మళ్ళింది. అది చెప్పే ప్రయత్నం చేస్తే మీరు కూడా వినే ప్రయత్నం చేయడం ప్రజలారా. కాబోయే అల్లుడితోటే ఈమె ఈ కాబోయే అల్లుడితోటే ఇక మరి మోడానికి మళ్ళీ అల్లుడని ఇచ్చి నేను పాడైపోయాను. కాబోయే అల్లుడితోటే జీవితాంతం కలిసి ఉంటుంది అలీగఢ అత్త. ఇక ముచ్చట మర్చిపోయిరా, మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా చూడు ప్రజలారా. అయితే ఈమె వీళ్ళ భర్తకు రెండో సంబంధం, ఈమె రెండో భార్య. అయితే ఫస్ట్ భార్యకు ఒక బిడ్డ ఉందట. బిడ్డ ఉంటే ఆమెకు పెళ్లి సంబంధం చూస్తేందుకు ఇక ఊరు తిరుగుతా పోతున్నట పెద్ద మనిషి. పోయిన కాడల్లా వంక పెట్టి వస్తుంది అల్లునికి. నా బిడ్డ అయితే, నా సమితి బిడ్డ అయితే నా బిడ్డ లెక్కనే చూసుకుంటా నేను, వద్దు మంచి పిల్లగాని చూడాలని. అంటే ఆ భర్త ఏమనుకుంటే మన తన బిడ్డ అయితే నా బిడ్డ అయితే బిడ్డే కదా, నా బిడ్డ కోసం మంచి సంబంధం చూస్తున్నాను అనుకొని మొగడు చిన్నగా ఈ మాట నన్ను నేర్చిండు. ఆడంగీడంగా ఒక టిక్కి పెట్టుకుంది. ఇగో ఈ రాజాకు టిక్కి పెట్టింది. ఈయన పేరేం పేరు? రాహుల్. ఈ రాహుల్కు టిక్కి పెట్టింది. టిక్కి పెట్టగానే ఇక మామూలుగా పూల పనులు పెట్టుకోగానే కట్నం పెట్టిన భయాన్ని ఇచ్చుకోగానే మళ్ళీ పిల్లలు అనిపించుకోగానే ఈ కాలాన జర ఇక ఫోన్ నెంబర్లు అయితే మార్చుకుంటారు కదా. ఆ ఫోన్ నెంబర్ మార్చుకున్న తరుణంలో ఏమైందంటే వీడు చిన్నగా ఇంటికి వచ్చడం మొదలుపెట్టినట. ఇంటికి రావడం పోవడం జరుగుతుంటే ఇక ఈ కాలంలో అంతా కామన్ అయిపోయింది కదా. కాకపోతే వీడు జర భూకరుడు ఉన్నాడు, పాడైపోను. వీడు ఎక్కువ వచ్చిపోతున్నట. ఈ ఎక్కువ వచ్చిపోతున్న తరుణంలో ఏమైంది, చిన్నగా బిడ్డ మీద లేనివేనివి అని చెప్పి ఇక అత్తనే చిన్న కనెక్ట్ అయింది. అత్త చిన్న కనెక్ట్ అయ్యి హేగా నా బిడ్డే ఉంది పిల్లగా నేను ఉండనే ఉండి అని చెప్పినట్టుంది. వీడు ఎంత భూకరుడు చూడు పాడైపోను. పిల్లని పక్కకు పెట్టిండు, తల్లికి మరిగిండు. మరి తల్లికి మరిగినోడు సరే, మరి 4 రోజులు ఎట్లా పాడైపోయింది. 4 రోజులు ఏదో ఈ కళ్ళు మూసుకుంటే అయిపోయింది దానికి అనుకుంటే అయిపోవు కదా. అట్ట కూడా కాదని ఏం చేసిండు అత్త, మరి ఎట్ట మరి ఇక నీకు నాకు శోభత అయిపోయా, మరి నీ బిడ్డ పరిస్థితి ఏంటంటే నా బిడ్డ మంచిది కానే కాదు, నా బిడ్డ దేమవుతుంది కానీ నన్ను తీసుకుపోతావా అని అడిగిందట అత్త. ఇగో ఈ అత్త అడిగేసరికల్లా ఈ బుగరోడు ఏం చేసిండు, రైట్ అత్త నువ్వు ఎట్ట కట్టినా అని చెప్పినట. చెప్పేసరికల్లా మరి ఎట్ట బతకాల మనం పోవాలంటే నీకెందుకు బాధ, నా బిడ్డకు తెచ్చిన బడి బాసన్లు సొమ్ములు బంగారం అంతా ఉంది, అవన్నీ తీసుకొని నీ ఎమ్మటి వస్తా అని చెప్పిందట. ఇక మనకి బంపరాపర్ దొరికింది కదా వీరికి. అసలు తెల్లక్కూడు కానీ ఇక తెల్లక్కూడు ఎడతలు కూడా తెల్లక్కూడు అంటే మరి ఇలా చెప్తే బాగుండదని చెప్తాను, జనాలకు అర్థమయ్యేది ఆల్రెడీ. కానీ ఏం చేసిందట, ఈ బడి బాసన్లు బంగారం ఏమో ఆయమైన వస్తువులు ధరగలే మంచి బ్యాగులు వేసుకుందట. నేను పెళ్లి పత్రికలు కొట్టిస్తాను, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, నేను బయటకు వేస్తా, జర ఇంటికాడ భద్రం, మీరు జర మీ అయ్యకు కూడా ఏళ్ళపోదు గల పెట్టు, అది సామతోటే కదా. నేనైతే మానమానం పోతున్నా కానీ జర కోడిపిల్లలు పైన ఆ ముసలోనికి జర అయితే ఏళ్ళపోతుగా గంజిపోయిరి, ఆ బరిదుడికి ఇంత మేతేయిరి అని చెప్పిపోయింది. వెనకాల దీని మాసరి ఆమె ఏం చేసింది, పెళ్లి పనులకు పోతున్నా జర నా గురించి ఊరిక ఫోన్ చేయకూరు అని చెప్పింది. పత్తలే కూడా పోయింది. ఒకరోజు 2 రోజులు 2 రోజుల నుంచి ఈయన కూడా వస్తలేడు, ఈ రాజా కూడా వస్తలేడు ఆమె కాడికి, ఏది పెళ్లి పిల్ల కాడికి. ఇక ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్. ఎటుపోయారు అని చూస్తారు కల్లా పిల్లని పక్కకు పెట్టింది అత్త, అల్లునితోటి పరారైంది. వీళ్ళు పోయిన ఎక్కడ పోదాం అనుకురు, ఏకంగా మన దేశం దాటే పోదాం అనుకురంట. దేశం దాటి ఎట్లా చేయాలో పక్క దేశం పోవాలి, బతకాలి, ఇక మన దేశంలో అయితే మనం బతకలేము అనుకొని చిన్నగా నేపాల్ సరిహద్దు దాకా పోయిరంట. నేపాల్ దాకా పోగానే ఇక పోలీసు వాళ్ళు అంతా ఎంక్వైరీ చేస్తారు కదా. ఇప్పుడు పిల్లగాని వాళ్ళు కంప్లీట్ ఇచ్చిరి, పిల్లలు కంప్లీట్ ఇచ్చిరి, వీళ్ళందరూ కంప్లీట్ ఇస్తారు కదా. పోలీసు వాళ్ళు అంతా పర్సన్ అయ్యి ఎక్కడ అని చిన్నగా లైన్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా. ఇక మళ్ళీ ఏమనుకుంటారు అని తిరిగి ఇంటికి వచ్చిరట. ఇంటికి వచ్చినాక ఎట్లన్నా చేసి ఇక మా ఇజ్జత్ పోతుంది, వీడికే పాడైపోను, మా అమ్మగాని ఇక నువ్వు ఆ పని చేయకు, ఇంటికి తిరుగురా అనుకొని ఈమె ఇద్దరు పిల్లలు భర్త ఇగరా అంటే ఎంతసేపటికి నేను రాను, నేను ఎంతసేపటికి నా రాహుల్ ఎమ్మటే ఉంటా, నా బంగారం వీడే, ఇక నువ్వు కాదు వీళ్ళెమ్మటే ఉంటా అని కథలు పడుతుందట. ఇక చెప్పుర్రి. నేనేమంటున్నా అంటే, వామ్మ నీకేమో 39 సంవత్సరాలు, ఆ పొరగానికి ఏమో 25 సంవత్సరాలు, ఓ పని చేయిరి, ఓ డజన్ మంది పిల్లలు కానురి, ఇద్దరు పోతురా, డజన్ మంది పిల్లలు కంటే వాటి రేపు నాడు ఆదర్శంగా నిన్ను చూస్తారు, సిగ్గు ఉండాలి జరనన్న. బిడ్డకు చూసిన సంబంధాన్ని ఏనన్నా అత్త వేసుకపోతుండొచ్చునా, వేసుకపోయింది సరే ఉంచుకున్న అంటే అదొక భాగం పాడైపోను. ఆ క్షణిక ఆవేశంలో కొంతమంది తప్పులు చేస్తారు, ఏమంటారు కదా. ఇక అది ఆ టైంలో అది సరిపోద్దని బిడ్డకు తెచ్చుకున్న మొగని బిడ్డను కాదని తను వేసుకపోయింది ఊక సప్పుడే. సరే ఏమో బతికి కావాలన్నా మళ్ళీ రివర్స్ వచ్చేది, మళ్ళీ నాకు అల్లుడే కావాలి, ఇక అల్లుడు అనొద్దు కానీ అప్పుడు బిడ్డను చేసుకుంటే అల్లుడు అవునేమో కానీ ఇక లవర్ అయిపోయాడు. ఈయనకంటే దగ్గర ఎంత ఈ 9 ఏళ్ళ పరకు ఉన్నట్టుంది, 9 ఏళ్ళు 9 10 ఏళ్ళ పరకు. కానీ
వయసులో చిన్నోని మరిగి నాకు ఇతనే కావాలి, ఇక ఈయన దగ్గరనే ఉంటే ఇంతకు మించేది నువ్వు కొన్ని కావాలంటే రేపన్నాడు ఇది ఏమంటారు ప్రజలకు ఏం చెప్తున్నాడు మెసేజ్. ఈ కాలంలో మొత్తం ఇటువంటివే జరుగుతున్నాయి. మొగడు పెళ్ళాన్ని చంపిండు, పెళ్ళాన్ని మొగడు చంపింది, ఈమెను పోయి ఈడిసిపెట్టి వాళ్ళే వేసుకపోయాడు, వాళ్ళు ఇసిపెట్టి ఈమె వేసుకపోయాడు. అసలు ఎక్కడ పోతుంది సమాజం ఏం అర్థమవుతలేదు. అందుకోసమనే ఒక డజన్ మంది పిల్లలు కట్టిరా అంటే రేపన్నాడు నలుగురికి ఆదర్శం అవుతారో లేకపోతే చెప్పు తీసుకొని కొడతారో ఇక మీరే చెప్పాలి ప్రజలారా. ఇంకొక గసమంటి వార్తలు వచ్చినాయి. కాబోయే అల్లుడితోనే జీవితాంతం ఏం మళ్ళీ 500 ఏళ్ళు బద్దామని వచ్చిందా మరి భూమి మీదకి, మరి 1000 ఏళ్ళు బద్దామని వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇక చూడు ఆమె రెండో సంబంధం కాబట్టికే మొగడంట ముసలుగా అవపడుతుండు. ఈమె పోయేది ఊగపోక మొగడి మీద మళ్ళీ బదనం పెడుతుంది. నా మొగడు రోజు తాగొచ్చి కొడుతున్నాడు. అన్ని కథలు. ఈమె పొయ్యే బుద్ధి ఉంది, ఊగపోవాలి. కానీ పోయింది అటే పోయి సాగక మళ్ళీ తిరిగి వచ్చింది. ఇక పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీసు వాళ్ళు బదలాయినా ఇంటి లాలు బదలాయినా కానీ నేను వద్దు నాకు ఆయన కాడికి వద్దంటే ఇక పోయి పెడతాను. మరి ఎవరి జీవితానికి అలా అవుతారు. అంతకంటే మనం చేసేది ఏముంది. ఇక ఉంటే ప్రజలారా.